అంతరింద్రియాలకు పని ఏంటిది అది కూడా చెప్పాలి కదా. సంశయము, ఒకటి సంశయము, ఒకటి నిశ్చయము, ఒకటి గర్వము, ఒకటి స్మరణము. ఈ విషయాలు వీటికి అధిష్టాన దేవతలు ఎవరు? మనస్సుకు చంద్రమా మనసోజాత అంటా ఉంటాం కదా. మనస్సుకు ఎవరు? చంద్రుడు. తర్వాత బుద్ధికి ప్రజాపతి, తర్వాత అహంకారానికి రుద్రుడు, తర్వాతనేమో చిత్తానికేమో క్షేత్రజ్ఞుడు. వీళ్ళు నలుగురు దేవతలు. సరే, జ్ఞానేంద్రియాలు ఏంటో చెప్పుకోవాలి కదా. అవన్నీ తెలిసి అనుకోండి. క్షోత్రం, తక్కువ, చక్షు, జీవ, జ్ఞానం, జ్ఞానేంద్రియాలు. వీటికి దేవతలు ఎవరు? శ్రోత్రానికేమో దిక్కు, తర్వాత వాయుదేవుడేమో తక్కుకి, సూర్యుడేమో చక్షువుకి, వరుణుడేమో జీవకి, తర్వాత నాట్యసో జ్ఞానానికి. వీళ్ళు కూడా ఈ 5 దేవతలు. పంచ జ్ఞానేంద్రియాలు, అంతఃకరణము, వాటికి దేవతలు వేరు, వీటికి దేవతలు అధిష్టాన దేవాలు వేరు. అప్పుడప్పుడు మనకు అది పని చేయకపోతే ఆ దేవత అనుగ్రహం లేదు అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలని, అంతఃకరణం కూడా. ఇప్పుడు రాజసాహంకారం, సాత్వికాహారం చేతన అవేనాయి. రాజసాహంకారం చేతం పుడుతున్నాయి కర్మేంద్రియాలు. అహంకారం 2 రకాలు కదా, సాత్వికాహంకారము, రాజసాహంకారం. అవేంటి? కర్మేంద్రియాలు వాక్, పాని, పాద, పాయో, ఉపస్థ, కం, వచనాదాన, గమన, విసర్గానంద సంజ్ఞకాః విషయా దేవతాస్తేషం వన్యేంద్రియోపేంద్ర మృత్తికా. ఇవన్నీ మనకు వేదాంతంలో వచ్చిన విషయాలే. ఆయన మనకు చెప్తున్న కర్మేంద్రియాలు ఏంటిది? వాక్కు ఒకటి, పాని, పాదము, పావు అంటే ఉదయేంద్రియము, ఉపస్థ అంటే మూర్తేంద్రియము. వీటికి విషయాలు ఏంటిది? వచనం మాట్లాడము, ఆదానం అంటే తీసుకోవడము, గమనం అంటే వెళ్ళడము, విసర్గం అంటే వదిలిపెట్టడము, ఆనందం అంటే ఆనందం కలిగి. ఇవి విషయాలు. వీటికి దేవతలు ఎవరు? వన్ని, వాక్కుకు వన్ని, అగ్ని. వాక్కుకు అందుకొరకే నీళ్ళు నోట్లో పోసుకుంటూ మాట్లాడతామా? ఏంటిది? ఎందుకు మాట్లాడాము? వాక్కుకం అగ్ని, అగ్ని దేవత కదా. వరుణుడేమో చల్లదనం చేసేవాడు. అందుకరికి నోట్లో మాట రాదు. అందుకరికి వాక్కు పట్టుత్వంగా ఉంటానంటే ఏం చేయాలా? త్రైస పదార్థాలు తినాలి బాగా. త్రైస పదార్థాలు, జిడ్డు పదార్థాలన్నీ కూడా, నూనె, నెయ్యి వగైరా అంతా కూడా అప్పుడు కానీ గట్టిగా వచ్చేస్తుంది వాక్కు. తర్వాత ఇంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, వీళ్ళందరూ కూడా దానికి అధిష్టాన దేవతలు అయిపోయింది. సరే, భూతైస్తు పంచవిప్రాణై చతుర్దశభీరింద్రియై, పంచభూతాలు, పంచ ప్రాణాలు, 14 ఇంద్రియాలు. ఎన్నైనా మొత్తం? 14 ఇంద్రియాలు అంటే ఎన్నైనాయి? పంచమహాభూతాలైనయా? పంచ ప్రాణాలు ఎన్నైనాయి? 14 ఇంద్రియాలు. 14 ఇంద్రియాలు ఏంటి? మనసు, బుద్ధి, మొత్తం 24. ఈ 24 చేతనే దీనిలో కొన్ని ప్రకృతి, కొన్ని వికృతి. ప్రకృతి అంటే ఏంటిది? కారణభూతమైంది. వికృతి అంటేనేమో కార్యభూతమైంది. ఒకదానికొకటి ప్రకృతి అవుతుంది, వికృతి అవుతుంది. మహత్తు నుంచి అహంకారం వచ్చింది కదా. మహత్యం అయింది, ప్రకృతి అయింది. అహంకారం ఏంటిది? వికృతి అయింది. అహంకారం నుంచి పంచమహాభూతం అంటే ఆకాశం వచ్చింది కాబట్టి ఆకాశం దృష్టిలో అహంకారం ప్రకృతి అయింది. కింది వారి దృష్టిలో ఇదం వికృతి అయింది. మరి వాయు దృష్టిలో ఆకాశం ప్రకృతి అయింది, వాయువు వికృతి అయింది. అగ్ని దృష్టిలో వాయు ప్రకృతి అయింది, అగ్ని వికృతి అయింది. జల దృష్టిలో అగ్ని ప్రకృతి అయింది, జలమేమో వికృతి అయింది. పృథ్వీ దృష్టిలో జలము ప్రకృతి అయింది. ఇట్లా కేవలం ప్రధానం మాత్రం ప్రకృతి మాత్రమే, వికృతి కాదు. అది ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులు. ప్రకృతి మాత్రం ప్రకృతిగానే ఉంటుంది. 24 తత్వాలతో కూడుకొని ప్రపంచం తయారైంది, పరమేశ్వరుడు చేయలేదు అని వాళ్ళు అంటూ ఉంటారు. అయింది కదా. సరే, ఇప్పుడు సాంఖ్యులు అయిపోయారు, వైశేషికులు అయిపోయారు, ఇంకెవరు? పౌరాణికులు అన్నారు. పౌరాణికి ఈ 4తో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి వాళ్ళకి. మొత్తం 30 వాళ్ళకి. 24 ఉన్నారు. వాళ్ళకి ఏంటిది? మహాన్ కాల, ప్రధానం, మాయా, అవిద్య, పురుష. ఇది పౌరాణిక ప్రాహు 30 తత్వాని. ఈ 24తో కూడుకొని ఈ 6 కూడా మహత్తు, కాలము, ప్రధానము, మాయ, అవిద్య. మహత్కాలం ఈ 2 ఒకటే, ప్రధానం 2, మాయ, అవిద్య, పురుషుడు. 6 అయినాయా? 6 24 ఎన్నైనాయి? 30. ఈ 30 తత్వాలను పౌరాణికులు స్వీకరిస్తారు. ఈ 30 తత్వాలతోని
ఏమవుతుంది? ప్రపంచం అంతా సృష్టి అంతా అవుతుంది. చూడండి, అసలు వేదాంతులేమో ఈ రకంగా అవుతుందంటే వీళ్ళు అట్లా కాదండి ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని ఈ రకంగా చెప్పి, సరే ఇంకా ఉన్నాడు అప్పుడే తెగలేదు. రకరకాలుగా మతస్థులు ఉన్నారు కదా. ఇప్పుడు శైవ మతం అంటే శివుణ్ణే సర్వారాధకుడుగా చెప్పేవాళ్ళు శైవతది. బిందునాదో శక్తి శివో శాంతాతీతో తత్పరం షట్త్రింశత్తత్వమిత్యుక్తం శైవాగమ విషాదై 36 తత్వాలు వాళ్ళ దృష్టి లోపల. 24 వాళ్ళు అయితే 30 పౌరాణికులు అయితే శైవాగంలో ఉండే వాళ్ళు ఏంటిది? ఒకటి బిందు, ఒకటి నాదము, రెండైనా శక్తి శివవు, ఇవి 4 అయినా శాంతి శాంతాతీతం 6. 6 అవి 30 ఎన్నైనాయి? 36 తత్వాలతో కూడుకున్నది ఈ యొక్క జగత్తు, దీని యొక్క సమూహము అని శైవాగమాన్ని ఒప్పుకునే వాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వికల్పాలే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారంటే ఏంటి ఇన్ని రకాలుగా చెప్తున్నారంటారు. ఇవన్నీ కూడా సర్వే వికల్ప ప్రాగాసన్ బీజాంకురేవాత్మని. ఇప్పుడు వచ్చాడు బయటికి. ఎన్ని వికల్పాలు బీజములో అంకురం మాదిరిగా నిండి ఉన్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పని, కానీ బీజములో అంకురం మాదిరిగా పరమాత్మ యందే ఉంది. ఇచ్ఛాజ్ఞాన క్రియారూప మాయాతే విజృంభిత. ఇప్పుడు అసలు విషయాన్ని పెట్టే ఇదంతా ఎందుకు చెప్పారు? ఇప్పుడు మనం ఎట్లాగైతే జామ చెట్టు, జామ గింజే ఉందనుకోండి, జామ గింజ లోపల వేళ్ళు ఉన్నాయి, మూల వేళ్ళకు మళ్ళీ పక్క వేళ్ళు ఉన్నాయి, పక్క వేళ్ళకు ఇంకా పక్క వేళ్ళు ఉన్నాయి, సన్నడి వేళ్ళు ఉన్నాయి. అంతేకాకుండా మొదలు వచ్చింది, మొదలు 3 కొమ్మలు ఏంటిది శాఖలు వచ్చినాయి, 3 శాఖలకు ఉపశాఖలు వచ్చినాయి, దానికి ఆకులు వచ్చినాయి, దానికి పువ్వులు వచ్చినాయి, మొగ్గలు వచ్చాయి అని ఇట్లా వివరం చేసి ఇవన్నీ కూడా మొట్టమొదటి బీజంలో ఉన్నాయని చెప్తాం లేదా? ఆ బీజంలోనే ఈతమై ఉన్నాయి, వచ్చినాయి కాదు, ఈతమని. ఇప్పుడు ఇన్ని రకాలుగా చెప్పుకున్న రకరకాలన్నీ కూడా ఎక్కడున్నాయి? బీజ సమస్త వికల్పాలు కదా. ఎన్ని వికల్పాలు ఉన్నాయి చేస్తూ పో. ఇంకా 36 కాకపోతే 300 చేసుకుంటా పో, ఎక్కడైనా చేసుకుంటా పోతుంది. ఉన్నాయన్నీ అన్నే. నువ్వు 6 అన్నా 3 అన్నా ఈ ప్రత్యక్షం అనుమానం ఉపమానం అన్నా ఎన్ని రకాలుగా చెప్పినా అవి బీజం లోపల అంటే బీజం ఎవరికి? బీజం మాం సర్వభూతానం విద్యపాత సనాతనం వేదాంతుల యొక్క మతంలో అవన్నీ కూడా బీజంలో అంకురం మాదిరి నిహితమయ్యి ఉన్నాయి. ప్రాగ్ ఆసన్ బీజే అంకుర ఇవ ఆత్మని అన్నారు. ఆత్మయందు తత్వమందు పరమాత్మయందు బీజంలో అంకురం ఎట్లాగైతే ఇమిడి ఉందో అట్లాగే ఇవన్నీ కూడా పరమాత్మ యందు ఉన్నాయి. ఇచ్ఛాజ్ఞా క్రియారూప 3 ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 శక్తులతో కూడుకున్న మాయ తే విజృంభిత. అవన్నీ కూడా మాయలో ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది. జ్ఞానశక్తి జ్ఞానాన్ని తెలుసుకునేటిది, జ్ఞానేంద్రియాలు వగైరా. ఇది క్రియాశక్తి ఏంటి? రజోగుణ సంబంధము. ఇచ్ఛాశక్తి కూడా రజోగుణ సంబంధము. ఇచ్ఛాక్రియ ఈ జ్ఞానం 3తో కూడుకున్నదే సమస్త సంసారము. ఈ 3తో కూడుకున్నదే మాయ. ఆ మాయ కల్పిత దేశకాలకాన వైచిత్ర చిత్రీకరణ అనుసరించారా? ఇప్పుడు బీజస్యాంతరివాంకరో జగదిదం తాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాలకరణ వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయతి అన్నాడు. మాయావీవ. మనం ఊరికి చదువుకుంటా పోతే మనకేం రాదు. ఇప్పుడు ఇన్ని రకాలుగా చదివితే మొత్తం బీజంలో అంకురం మాదిరిగా ఇవన్నీ దానిలో నిండి ఉన్నాయి. మా యొక్క విజృంభం చేత బయటికి వచ్చినాయి. మా యొక్క విజృంభం లేకపోతే పరమాత్మ అట్లాగే పడి. ఎట్లాగైతే నీటి యొక్క ప్రభావం పరమాణువులు కలవనందువల్ల బీజం అంకురించదో అట్లాగే మాయా విజృంభణం లేకపోతే ఆ విజృంభణం మళ్ళీ ఎట్లా జరుగుతుంది అంటే అది కూడా సమిష్టి ప్రారంధం చేత విజృంభణం జరిగి సృష్టి జరుగుతుంది. వ్యష్టి ప్రారంధం చేతనేమో నిద్రలేస్తాడు, సమిష్టి ప్రారంధం చేతనేమో సృష్టి జరుగుతుంది. నీ ప్రారంధం ఎవరి ప్రారంధం వాళ్ళదే కదా. లేచేది పడుకునేది అంత ఒకరు 11 గంటలకు లేస్తే, ఒకరు 10 గంటలకు లేస్తే, ఒకరు 8 గంటలకు లేస్తే, ఒకరు 3 గంటలకు లేస్తే, ఒకరు 4 గంటలకు లేస్తే, లేచిన తర్వాత ఏమైంది? నీ సృష్టి నీకే ఏర్పడింది కదా. ఇది వ్యష్టి ప్రారంధం. సమష్టి ప్రారంధం వచ్చినప్పుడేమో మాయా విజృంభణం జరుగుతూ సమస్త సృష్టి ఏర్పడుతుంది. ఇది మా యొక్క పదార్థం. ఇప్పుడు ఇదంతా కూడా ఒకే పరబ్రహ్మం నుంచి మాయా విలాసం చేత జరిగింది అంటే ఇది వాస్తవమా? వాస్తవమా?
ఎట్లా అవుతుంది? వాస్తవం మాయ కలుపుతాం కదా. ఉన్నది ఒకడే పరమాత్మ, మాయ చేత కల్పింపబడింది, కల్పనే కదా. నేను అట్లా అనలేదండి, నేను కల్పించి చెప్తున్నా అంటే సత్యమా అసత్యమా? అనవసరంగా నా పైన కల్పన చేసి చెప్తున్నా నేను అనలేదండి అంటాం అనుకో, కల్పన అంటేనే అసత్యం. ఎప్పుడు కూడా కల్పన శబ్దం వస్తే అది సత్యం కాదు, అసత్యము. కల్పించి చెప్పడం అంటే ఏంటిది? లేనిది ఆరోపించి చెప్పడము. ఇది మాయా కల్పన అంటే అర్థం, ఇది పరమాత్మ కల్పన కాదు. పరమాత్మ సత్య వస్తువు కాబట్టి కల్పించి చేస్తే సత్యంగానే ఉంటుంది. మాయా మిథ్యా వస్తువు కాబట్టి మాయ ద్వారా వచ్చింది కూడా మిథ్య నేను. అందువల్లనే ఏంటి అది ఇచ్ఛా జ్ఞాన శక్తి ద్వారా ఏదైతే ఉందో అదంతా కూడా విజృంభణ కలిగింది అనే విషయాన్ని చెప్పారు. అందుకొరకే పరమార్థ కల్పన, ఇదంతా కూడా పరమార్థ కల్పన కాదు, విజృంభం చేత ప్రకటింపబడింది కాబట్టి పరమార్థమైన వస్తువు కాదు. ఎందువల్ల కల్పనేమో కార్యమైన అది మిథ్య. కానీ ఏదైతే కల్పన చేయబడిందో, దేని ఎందైతే కల్పన చేయబడిందో, రెండు ఉన్నాయి. ఏది కల్పన చేయబడిందో, దేని కల్పన చేయబడింది. ఏది కల్పన చేయబడింది? ప్రపంచం కల్పన చేయబడింది. దేని చేయబడింది? పరమాత్మ ఎందు. ఎందుకు? పరమాత్మ ఎందు ఇవన్నీ నిహితమై ఉన్నాయి కదా, అవి విజృంభణ ద్వారా బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు బయటకు వచ్చింది అపరమాత్మ ఏకమా రెండు వేరు వేరా? ఇప్పుడు బీజంలోంచి వృక్షము బయటకు వచ్చినప్పుడు ఆ వృక్షము ఆ బీజం ఏకమా వేరు వేరా? మరి ఇప్పుడు ఈ బీజంలో అంకురం మాదిరిగా ఇవంతా ఉన్నాయంటే ఆ అంకరాలు బీజం ఏకమా వేరు వేరా? అయితే ఇప్పుడు మనం పరమాత్మ రూపమా వేరు వేరా అని అనుకుంటున్నావా? అదే ఏకత్వ బోధే ఇప్పుడు కావాలి. ఇచ్ఛా జ్ఞాన క్రియాపూర్వ యస్మా సర్వ ప్రవృత్తయ సర్వేపి జంతవ తస్మాత్ ఈశ్వర ఇది నిశ్చితా. ఈశ్వరుని యొక్క ఇచ్ఛ, ఈశ్వరుని యొక్క జ్ఞానము, ఈశ్వరుని యొక్క క్రియ, ఈ మూడింటి ద్వారా సమస్త ప్రవృత్తి కలిగింది. ఈశ్వరుని యొక్క ఇచ్ఛ లేకపోయినా, ఈశ్వర జ్ఞానం లేకపోయినా, ఈశ్వర క్రియ లేకపోతే సమస్తానికి ఆస్కారము. సర్వేపి జంతవ తస్మాత్ ఈశ్వర ఇది నిశ్చిత. సమస్త జంతువులన్నీ కూడా ఈశ్వర స్వరూపమే. మనుషులు కాదు, జంతువులు. జంతువులు అంటే అర్థం ఏంటి? ఆ జంతువులు కాదు, నిన్ను చెప్పుకున్నాం. నిన్న ప్రజలంటే ఏమని చెప్పుకున్నాను? ప్రకృష్టి జాయంతేది ప్రజాహ, పుట్టేటి అన్ని కూడా ప్రజలు. జంతువు అంటే అర్థం ఏమి? జడ్ధీది జంతువు, కర్మఫలాన్ని అనుభవించేటి అన్ని కూడా జంతువులు. జంతువులు అంటే అక్కడెక్కడో ఉంటాయి, నాలుగు కాళ్ళు కలిగి, తోక కలిగి, కొమ్మలు కలిగి, అవే జంతువులు అని కాదు. కర్మఫలాన్ని అనుభవించేటి అన్ని కూడా. చూసారా, రూఢికును శాస్త్ర పదాలకి ఎంత తేడా ఉంటుందో. ప్రజలంటే మనం అంతా కూడా, ప్రజలంతా కూడా పోతా ఉన్నారు, మనుషులను మాత్రం ప్రజలు అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం పుట్టేటి అన్ని కూడా జంతువులు. అంటే నలకాలు ఏదో కలిగి ఉన్నాయి, ఒకదానొకటి పీక్కొని తినేటి జంతువులు అనుకుంటాం. కానీ కర్మఫలాన్ని అనుభవించేదంతా కూడా ఇప్పుడు ఇచ్ఛా జ్ఞాన క్రియాపూర్వకంగా పరమాత్మ నుంచి ఇచ్చినాయి కాబట్టి మళ్ళీ అవి పరమాత్మ స్వరూపమా కాదా? పరమాత్మ స్వరూపమే. అందుకొరకే సర్వేపి జంతవ తస్మాత్ ఈశ్వర ఇది నిశ్చిత. సమస్త జంతువులు అంటే సమస్త జీవులు కొన్నివన్నీ కూడా మరి ఈశ్వరు నుంచి మాయా విజృంభం చేత కల్పింపబడినప్పుడు ఇదంతా కూడా ఈశ్వరుడు కాకపోతే ఏమవుతుంది? విన్నప్పుడు ఏమో నిజం అనిపిస్తుంది, కానీ మనకు కాస్త వ్యవహారానికి వచ్చే వరకు అన్ని వేరే అనిపిస్తూ ఉంటుంది. ఇదే మా యొక్క ప్రభావము. కాబట్టి మూడు శక్తులు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, క్రియాశక్తి ప్రకారంగా బయటికి వచ్చింది. కాబట్టి అందుకొరకే ఇచ్ఛ మాత్రమే సృష్టి సంహారం. రెండు ప్రభు యొక్క, పరమేశ్వరుని యొక్క ఇచ్ఛ మాత్రం చేతున్న సృష్టి సంహారం అని చెప్తూ బీజాదు వృక్ష తరోర్బీజం పారంపర్యేణ జాయతే. చెట్టు నుంచి గింజ పుట్టింది, గింజ నుంచి మళ్ళీ అంతేగా, చెట్టు నుంచి గింజ, గింజ నుంచి చెట్టు, ఇదంతా కూడా పారంపర్యంగా పుడుతూనే ఉంది. అది పరంపరగా వస్తూనే ఉంది. అయితే చెట్టు నుంచి గింజ, గింజ నుంచి చెట్టు ఎప్పుడంటే పుట్టదు, దానికి సమయం రావాలా. ఆ సమయం ప్రకారం అవుతుంది, కానీ మనం అనుకున్నట్టుగా రాదు. ఇది శంకా నివృత్తం యోగి దృష్టాంత కీర్తనం. ఇప్పుడు పరంపరగా వస్తుంది కదా, చెట్టు నుంచి బీజం వస్తుంది, బీజం నుంచి చెట్టు వస్తుంది, ఇంకా పరమాత్మతో సంబంధం ఏంటి? తండ్రి నుంచి కొడుకు వస్తున్నా, కొడుకు నుంచి మళ్ళీ కొడుకు వస్తున్నారు, వీళ్ళు పరంపరగా నడుస్తూనే ఉంది, ఇంక పరమాత్మ సంబంధం ఏంటని కొంతమంది మళ్ళీ అడ్డు ప్రశ్నలు వేస్తారేమో అని
ఇది శంకా నివృత్త్యర్థం. చాలా మంది చేస్తూ ఉంటారు, ఎవరి కారణం వాళ్ళకే ఉంది కదా, చెట్టు కారణం చెట్టుకే ఉంది, పుట్ట కారణం పుట్టకే ఉంది, మనుషుల కారణం మనుషులకే ఉంది, జంతువుల కారణం జంతువులకే ఉంది, ఇంకా పరమాత్మతో సంబంధం ఏంటి అని ఈ విధంగా ఒకవేళ సందేహాన్ని వెలిపుచ్చుతారేమో అని యోగి దృష్టాంత కీర్తం. యోగి వయస్వేచ్ఛయ, యోగి ఎట్లాగైతే తన ఇష్ట ప్రకారంగా రకరకాల శరీరాన్ని ధరించి ప్రవర్తిస్తుంటాడో పరమాత్మ కూడా స్వేచ్ఛా విహారంగా చేస్తూ ఉంటాడు. ఒకరి తర్వాత ఒకటి వచ్చేదానికి అవకాశము లేదు. ఒకవేళ అట్లాగే వస్తే గుడ్రాలు వగేరా ఎందుకు తయారవుతారు? ఇప్పుడు చెట్లు కూడా ఉన్నాయి, కొన్నిటి కాయలే కాయ, బొప్పాయి చెట్టు ఉంది, మగ చెట్లు ఆడు చెట్లు అందరూ కూడా ఉంటాయి. మరి పారంపరంగా రావాలి కదా, రావడం లేదు కదా. ఇట్లా చాలా మనకి వ్యత్యాసాలు కనిపిస్తాయి. అందుకొరకే యోగి దృష్టాంతం. యోగి ఎట్లాగైతే స్వేచ్ఛామాత్రం చేతి ఎవరిని ప్రేరేపింపబడి ఆయన శరీరాలు వేరే తీసుకోడు, ఆయన ఇష్ట ప్రకారమే వేరే వేరే శరీరాలు తీసుకుని అరణ్యంలో పిలుస్తాడు. ఒకసారి ఏమో పిల్లి శరీరం తీసుకుంటాడు, ఒక్కొక్కసారి కుక్క శరీరం. ఎందుకంటే ఇతర జంతువుల ద్వారా ఆయన బాధ లేకుండా. అంటే ఇక్కడ అవమానం చూసుకోకూడదు బాధ గురించి అని. ఎట్లా అయితే ఆయన ఇష్ట ప్రకారమే తాను కావాలనుకున్నప్పుడు వేరే శరీరాన్ని ధరించి వ్యవహరిస్తూ ఉంటాడో పరమాత్మ ప్రభువు కూడా తన ఇష్ట ప్రకారమే ఆయన ప్రపంచాన్నంతా కూడా ఒకసారి వెళ్ళి ఒకరి లోగొనొచ్చు అని అన్నారు కదా. విశ్వామిత్రాదయ పూర్వే పరిపక్వ సమాధయ అని. యోగా అంటే అందరూ చేస్తారా ఏంటి? మనం ముక్కు మూసుకొని ఆసనాలు వేయగానే యోగా ఏంటిది యోగా చేస్తున్నామండి, యోగా చేసి ఏంటి యోగా చేసేది? 4 ఆసనాలు వేయగానే యోగా అయిందా? అంటే ముక్కు మూసుకొని ఇటు ఇటు యోగం అయిపోయిందా? అది కాలేదు. ఆ యోగం ఉంటుంది వేరు, అష్టాంగ యోగం. అష్టాంగ యోగంలో ఇవి 2 మాత్రమే. ఏంటి? యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది పూర్తయితే అప్పుడు యోగి అనిపించుకుంటాడు. నువ్వు యమం లేదు, నియమం లేదు, 4 ఆసనాలు వేసాము, ఒకసారి ఏమో నాడి శుద్ధి కొరకు వాయును అటు ఇటు అయిపోయింది యోగా చేసి వచ్చేసాను నేను అంటారు. అష్టాంగ యోగంలో అందుకొరకు విశ్వామిత్రులు ఎటువంటి వాళ్ళు పూర్వే పరిపక్వ సమాధయ, వాళ్ళ సమాధి సిద్ధి పరిపక్వమైంది కాబట్టి వాళ్ళు సంకల్పించగానే అప్పటికప్పుడే తయారైంది కదా. ఆ త్రిశంకు అక్కడి నుంచి కింద పడతా ఉంటే నేను కింద పడిపోతున్నా అంటే నువ్వు అక్కడే నేను సృష్టి చేస్తా అన్నాడు. ఈయన సంకల్పం మాత్రం చేసి సృష్టి చేశాడు. ఎంతసేపు అయింది మరి? వాటికి అన్నిటిగా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన? ఆ సృష్టి చేసిన దానికి మరి పంచమహాభూతాలు వగేర వగేర ఒక దాన్ని సృష్టి చేసుకున్నారు. కావాలంటే అయిపోయింది, సృష్టి అయిపోయింది. కావాలంటే ఇప్పుడు ఇంద్రియాలు ఇప్పుడు కూడా కదా ₹1 పడేసేసి అక్కడ పడినాయి, రూపాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఏంటి? దేని యొక్క ప్రభావము? శక్తి యొక్క ప్రభావం. ఏ శక్తి అయినా కావచ్చు గాక. అందుకొరకే విశ్వామిత్రాదయ పూర్వంలో వాళ్ళు ఉన్నారంటే పరిపక్వ సమాధయ. ఎందుకంటే అందుకొరకే వాళ్ళే కాదు, మనకు కూడా ఏ కార్యమైనా అనుకున్నది వెంటనే సిద్ధించాలంటే ఆ శక్తి కావాలి. మనకు అనుకున్నది కావడం లేదంటే శక్తి లేదు. ఏం పాపం చేశాను నాకు ఇట్లా అయిందంటే నువ్వు మరి అట్లా కాకుండా ఉండడానికి నువ్వు పుణ్యం చేసావు చూస్తున్నావా? నేనేం పాపం చేసిందో ఇట్లా అయింది అని అనుకుంటున్నాం కానీ అది కాకుండా ఉండడానికి ఈ పుణ్యం చేసి లెక్క పెట్టగలుగుతామా? చెప్పలేము. అందుకొరకే పరిపక్వ సమాధి. ఆ శక్తి ఉంటే ఈ పాపాలు గీపాలు అన్ని ఎక్కడ పోతాయి. సమాధి సిద్ధత్వం ఉంటే ఇవన్నీ ఎక్కడో పోతాయి. అందుకొరకే దైవీ శక్తిని మించిన శక్తి ఇంకొకటి లేదు. జనబలం వగేర జనబలం ఉంటే ఉండొచ్చు, ఒక దైవబలం లేకపోతే అక్కడ కూడా దుర్యోధనికి తక్కువ బలం ఉందా ఏంటి? అన్ని బలాలు ఉన్నాయి, ఇక్కడ దైవబలం లేదు. అర్జునునికి దైవబలం ఉంది, ఏది లేకపోయినా దైవబలం ఉంది, మొత్తం గెలిచిపోయేస్తుంది. అందుకొరకే అన్ని బలాల కంటే కూడా అందుకొరకే వీళ్ళు పరిపక్వ సమాధి కలిగిన వాళ్ళు కాబట్టి యోగీవ అని ఇచ్చేది. ఉపాదాన ఉపకరణ ప్రయోజన వివర్జిత. వాళ్ళకి ఉపాదానం కావాలా, ఉపకరణం కావాలా, వాళ్ళ ప్రయోజనం కావాలా. ఉపాదానం అంటే కుండకు ఉపాదానం ఏంటి? మట్టి. బంగారానికి ఒక్కొక్కదానికి వేరు తెచ్చుకున్నారా? నగలు చేసేదానికి బంగారంగా తెచ్చుకున్నాడు, చేసేదానికి ఉపకరణం ఏంటి? సాధన. తర్వాత ప్రయోజనము. ఏ ప్రయోజనం గురించి చేస్తున్నారో వివర్జిత. వాళ్ళకి ఉపాదానం లేదు, ఉపకరణం లేదు, ప్రయోజనం లేదు. వాళ్ళు ఇచ్చే ప్రకారం ఇచ్చేది చేసేసారు అంతే. స్వేచ్ఛ మాత్రం చేత చేశారు. వాళ్ళకి ఏం అక్కర్లో ఒకసారి అంటే సరిపోయింది. ఇది మనకు శిలోపాఖ్యానం వచ్చింది. ఎవరికి ఎన్నిసార్లు చెప్పాను మీకు. శిలోపాఖ్యానం అంటే ఆ యోగ వాసిష్టంలో వచ్చింది కదా, మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఒక మహానుభావుడు ఏం చేశాడు అంటే తపస్సు చేస్తున్నాడు.
ఒక రాజు ఏమో అశ్వమేధ యాగం చేయాలని ఉద్దేశించి అశ్వాన్ని వదిలిపెడతారు కదా, మీరు సినిమాలో చూసుంటారు రాముడు చేసింది. లవకుశులు అప్పుడే కదా బంధించారు. ఆయన ఏం చేశారంటే ఈయన వచ్చే లోపల తండ్రి తపస్సు చేసుకుంటున్నాడు. రాజు వచ్చే లోపల దీన్ని తీసి దాచిపెట్టేశాడు. పిల్లవాడు దాచిపెట్టేసిన తర్వాత అక్కడిక్కడ చూస్తే ఇక్కడ దొరకలేదు. వీళ్ళే తీసుంటారు అనుకుంటారు. ఏం చేయాలి, ఆయన తపస్సులో కూర్చున్నాడు. తపస్సులో ఉన్న వాళ్ళు లేవకూడదు కదా, మరి ఏం చేయాలా? ఆయన లేచేంత వరకుండి, స్వామి మీ పిల్లలు నువ్వు తీసావా అశ్వాన్ని అంటే తీశాను, ఇస్తావా అంటే ఇవ్వను, నేను ఎందుకు ఇస్తాను, నేను దాచిపెట్టి ఎవరైనా వేలు ఉంటే పట్టుకోమని చేసి పెట్టినా. అయ్యో చిన్న పిల్లవాడిని మనం చంపితే, అందరూ మునుకుమారుడు చంపితే పాపము, తండ్రితో చెప్పి మెప్పించి తీసుకుపోదామని తండ్రి సమాధించి లేచేంత వరకు తీసుకున్నారు. సరే ఎందుకో ఏడిపిస్తావు, రాజులు వాళ్ళు మహానుభావులు మనల్ని అంతా కూడా రక్షించాలి ఇచ్చేవంటే పెద్ద శిల ఉంది. ఆ శిల నుంచి లోపల నుంచి బయటికి తీసి, అదేంటి గుర్రం ఏంటి, రాయిలో నుంచి రావలేవు ఏంటి అని విచిత్రం కలిగింది. విచిత్రం కలిగితే స్వామి నాకు ఒక సందేహం అని పురకాలంలో వాళ్ళు అంత రాజులైనా మహారాజులైనా మహాత్మ దగ్గరికి పోతే చిన్నవాళ్ళుగానే ఉండేవాళ్ళు. అంటే ఏం లేదు, పిల్లవాడు ఏదో ఆటలాడుకున్నట్టు ఏదో చేసుకున్నాడులే అని. ఏం లేదు నాకు చూడాలంది, ఇది విచిత్రంగా ఉంది, గుర్రం ఏంటి లోపలికి పోవడం ఏంటి, నేను చూడాలనుకున్నా అంటే సరే చూపించవుగా. ఇద్దరు కలిసి ఆ లోపలికి పోయా. లోపల పెద్ద బ్రహ్మాండం సృష్టించాడు. అందులో పిల్లవాడే చిన్నపిల్లలు ఆ బొమ్మరిల్లా ఆటలాడుకున్నట్టుగానే పెద్ద గుండా ఎంత ఉంది పెద్ద సృష్టి చేశాడు. ఇక్కడ ఇది చేశాను ఫలానా మొత్తం చూపించేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నేను వెళ్ళిస్తాను, ఎక్కడికి వెళ్తాను ఆయన, నీ పూర్వులు మనవాళ్ళు అంతా కూడా ఎప్పుడో చచ్చిపోయారు, నువ్వు ఎక్కడికి పోతాను, నీ రాజ్యం లేదు మమ్మల్ని. అదేంటి ఇప్పుడే మనం లోపలికి వచ్చాము అంటే, నేను ఇంతకాలానికి ఇంత సంకల్పించి పెట్టాను, అందువల్ల మనం ఇంత టైము లోపల నీకు అంత గడిచిపోయింది బొమ్మంటాడు. అదే కదా బ్రహ్మదేవుని యొక్క ఒక కల్పంలో మనం ఎన్నిసార్లు పోతున్నాం. 10,000 మహాయుగాలు ఒక పగలు, 10,000 మహాయుగాలు ఒక రాత్రి అయితే మనం ఒక యుగంలోనే ఎన్నిసార్లు పోయిస్తా ఉన్నాము. మన యొక్క 360 రోజులు అయితే రోజులకు ఒక రోజు, అది కదా వచ్చేసింది. అందుకొరకు ఇదంతా ఎట్లా పిల్లవాడి యొక్క సంకల్ప శక్తి ద్వారా కదా జరిగింది. సంకల్ప శక్తి ద్వారా జరిగింది కాబట్టి అవవంతే యోగీవ స్వేచ్ఛయాన్ శిలోపాఖ్యానం అని మనకు యోగ వాసిష్టంలో వస్తుంది. ఇట్లాగే రకరకాలు అలాంటి శక్తి కలిగిన వాళ్ళకి ఉపాదాన కారణం వగేర ఏం అవసరంలా అనుకుంటా అంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఎవరికైనా దగ్గరికి పోతే స్వామి మీరు ఒకసారి అని అంటే అయిపోతుంది, మాకు బాధలను తీరుతాయి అంటాం కదా. ఎందుకు అది వచ్చేసిందో ఆ శక్తి సంపాదించాలి ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళ శక్తి ఉన్న వాళ్ళకు ఉపాదానకారులు మంది మార్బలము ఇవన్నీ అక్కర్లా. సంకల్ప శక్తి అని దీన్ని బట్టి చూసినట్టయితే ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తి ఏకాకి సారమ్యత దీక్షద బహుశ్యాం ప్రజాయేయ, నేను ఏకాకిగా ఉన్నాను అనేక అవుతున్నదాకా అయిపోయాడు అంతే. మనం సంకల్పించినట్టే అయితే ఆ కూరగాయలు తీసుకురా, అవి తీసుకురా బెండకాయలు తీసుకురా, ఇవి తీసుకురా, పప్పు రుబ్బు అది రుబ్బు ఇదంతా రుబ్బితే ఎంత తంటాలు పడితే గానీ అప్పుడు మనకు కాదు. మరి ఇంత పెద్ద ప్రపంచానికి చేయాలంటే అవన్నీ తీసుకురావాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపాదానం, ఎన్ని రకాల సృష్టి ఉంది, అన్నిటికి ఉపాదాన కారణము, మళ్ళీ వాటికి కారణము వగర తీసుకురావంటే అందుకని యోగీవ స్వేచ్ఛయా అన్న. చూసారా ఎంత ఒక్కొక్క పదానికి ఎలా విశ్లేషణ చేసుకుంటూ వచ్చాడో. స్వేచ్ఛయ ససృజు స్వర్గం సర్వభోగోపభ్రమితం. విశ్వామిత్రుడు ఎట్లా అయితే పరిపక్వ సమాధి కలిగిన వాడి స్వేచ్ఛ చేతని సర్వభోగోపభ్రమితం అన్ని భోగాలతో కూడుకున్న స్వర్గాన్ని సృష్టి చేశాడు. ఎవరు? విశ్వామిత్రుడు. అక్కడ అన్ని భోగాలు, మనకు ఒక భోగం కావాలంటే ఒక రోజంతా తంటాలు పట్టిన పూర్తి కావడం లేదే. ఒకరోజు పెళ్లి వచ్చిందంటే ఆ రోజు మనం ఒక భోగాన్ని అనుభవించాలంటే ఉదయం సాయంత్రం వరకు ఎప్పటి నుంచో తెచ్చిపెట్టుకుంటే అది కూడా. మరి అన్ని భోగాలు అనుభవించే స్వర్గాన్ని ఆయన ఒక క్షణంలో సృష్టి చేశాడు అంటే అదే స్వేచ్ఛయా అన్నాడు. యోగీవ స్వేచ్ఛయా ఈశ్వరు అనంత శక్తి. మరి ఆ యోగులకే అలాంటి శక్తి ఉన్నప్పుడు ఈశ్వరునికి ఎలాంటి శక్తి ఉండాలా? అనంత శక్తిత్వాతు స్వతంత్రం అన్యానపేక్షత. అనంత శక్తివంతైన ఆయన స్వతంత్రుడై ఉన్నాడు. ఒకరి యొక్క ప్రభావం పట్టి చేసేవాడు కాదు. అంతేకాకుండా ఒకరి యొక్క సహకారం కూడా అక్కర్లా. మామూలు యోగికి అంత శక్తి ఉన్నప్పుడు సర్వాధిష్టానమే తత్వానికి ఎంత శక్తి ఉండాలా? ఆయనకి ఇంకా ప్రేరణ, ఆయనే అంత శక్తిగా ఆయన ప్రేరణ చేసి సృష్టి అని చేస్తాడు. ఆయన చేయడు. ఆయనకి ఇంకోటి సహకారం కావాలా? ఎవరు అక్కర్లేదు. ఇప్పుడు యోగులకే ఒకరు ప్రేరణ లేదు, ఒకరి సహకారం లేదు. వాళ్ళు చేసినప్పుడు యోగులకు మహాయోగి ఆయన
యోగీశ్వరుడు కదా, మరి అలాంటి యోగీశ్వరునికి ఒకరి సహకారమును ఆ తర్వాతనేమో ఒకరు ప్రేరేపణ చేయాలా. స్వేచ్ఛామాత్రేణ సకలం సృజత్తి అవతి హంతి చ. స్వేచ్ఛామాత్రం చేత సృష్టి చేస్తాడు, పాలన చేస్తాడు. ఓం భూం పట్ స్వాహ అంటాడంతే, ఒక్కసారి పోతుందంతే. సృష్టి స్థితి మొత్తము చేస్తాడు. కాబట్టి నా కారకాణం వ్యాపారాది కర్త నిత్య ఈశ్వర. ఆయన కారకాణం వ్యాపారం ఏది కర్ణ వ్యాపారాలు కానీ కర్తృత్వ వ్యాపారం కానీ ఏ వ్యాపారం లేకుండా స్వతంత్రుడైన ఈశ్వరుడు. నాకు ప్రమాణ వ్యాపారాతో జ్ఞాతాసౌ స్వప్రకాశక. ఈ ప్రమాణాలతో ఇప్పుడు వివరించుకున్న ప్రమాణాలతో పని లేదు, ఇంకా కర్తృత్వం లేదు, కరణత్వం లేదు, ఏది లేదు. ఆయన స్వప్రకాశ జ్ఞాతాసౌ. సమస్తాన్ని ప్రకాశం ఉన్నదే లేకుంటే కదా ఇదివరకు ఉన్నదాన్నే ప్రకాశింపజేస్తున్నాడు. ఎట్లా ఉంది? బీజస్య అంకురగా, బీజములో అంకురం మాదిరిగానే ఆ ఉన్నది తన లోపల ఉన్నదాన్ని అది బహిర్వోద్భూతం యథా నిద్రయా, బయట ఉన్న దాని వల్ల కనిపిస్తుంది అనే విషయం చెప్పేసేసి జ్ఞాతృత్వం వికర్తృత్వం స్వాతంత్ర్యం తస్య కేవలం. యాతృత్వం కర్తృత్వం కూడా చూశాడు చేశాడు అని రెండు పదాలు. యాతృత్వం అంటే చూశాడు తెలుసుకున్నాడు, కర్తృత్వం అంటే చేశాడు. అది కూడా కేవలం స్వాతంత్ర రూపంలో అవుతుంది కానీ పరీక్షా రూపంతో కాదు. యాచేచ్ఛాశక్తి వైచిత్తి సాస్య స్వచ్ఛందకారిత. ఇచ్ఛాశక్తి ఏదైతే ఉందో అది విచిత్రమైంది. భగవంతుని యొక్క ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కదా, ఆ ఇచ్ఛాశక్తి కూడా విచిత్రమై రూపమైంది. అది స్వచ్ఛందకారిత. ఏది కావాలంటే చేసే స్వచ్ఛంద కారిత అనే విషయాన్ని గుర్తు చేశాడు. అందువల్ల యా కర్తుం వా కర్తుం అన్యదా కర్తుం అర్హతి స్వతంత్రం ఈశ్వరేచ్ఛాం కే పరిచ్ఛేత్తం ఇహ ఈశతే. భగవంతుని యొక్క ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఏంటిది? కర్తం అకర్తం అన్యదా కర్తం. ఆయన ఇష్టంలో చేస్తాడు, చెయ్యడు, ఇంకో రకంగా కూడా చేస్తాడు. దాన్ని ఎవరు కూడా ఆటంకపరిచేది ఈశ్వరుని యొక్క కర్తం అకర్తం అన్యదా కర్తం అనేది. స్వతంత్రం ఈశ్వరేచ్ఛ. ఈశ్వరుని యొక్క ఇష్టం ఏంటిది అంటే చేయాలంటే చేస్తాడు, ఉన్నదాన్ని ఇంకో రకంగా చేస్తూ ఉంటారు. అందుకో స్వతంత్రాన్ని ఈశ్వరేచ్ఛానికి పరిచ్ఛేత్తం. ఈశ్వరుని యొక్క ఇచ్ఛ స్వతంత్ర రూపం ఉంది. దాన్ని ఎవరు కూడా చిన్న భిన్నము చేయలేరు అన్నారు. చిన్న భిన్నము చేయలేరు. శృతిశ్చ స్వకామయతే తీచ్ఛయా సృష్టిమీషితు తస్మాత్మనాకాశస్తంభూత ఇది చ అబ్రవీత్. శృతి కూడా చెప్తుంది కదా, స్వకామయేత బహుశ్యాం ఏకోహం బహుశ్యాం ప్రజాయేయా. అతను అనుకున్నాడంట, ఏమనుకున్నాడు? సృష్టి మీషితో, నేను సృష్టి చేయాలనుకున్నాడు, ఒకరుగా ఉన్నాడు. తస్మాత్ ఆత్మన ఆకాశం. ఒకసారి అనుకున్నాడో లేదో, ఆత్మాశ్రితమాయ నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని వగర వగర ఢోం డోం డోం ఉబ్బడం అంటూ అయిపోయింది. మొత్తం ఒకసారి అనుకున్నాడు లేదో అవన్నీ నిమిత్తం చేద్భవే భవేదస్య జగత పరమేశ్వర వికారిత్వం వినాశిత్వం భవేదస్య కులాలవతు. ఆయన నిమిత్త కారణమే కాని ఎట్లా కుండకు కుమ్మరివాడు ఎట్లా ఏదో నిమిత్త కారణమో అట్లాగే ఈశ్వరుడు కూడా నిమిత్తమే కాని మిగతా ఆయనకి ఏం పట్టింది లేదు. ఇంకా కరోషాకోపశాఖ నిమిత్తం భవేదశ్చేత్ భవేదస్య జగత పరమేశ్వర. ఈ జగత్తుకు నిమిత్తం కానీ ఉపాదాన కారణం కాదు, ఇంకో సహకారి కారణం కాదు. ఎట్లా? వికారిత్వం వినాశిత్వం. సమస్త జగత్తుల వికారం అంటే సృష్టి, వినాశం అంటే నాశము. ఇదంతా కూడా కులాలవత్. కుండ చేశాడు, కుండ పగిలిపోయింది, ఆయనకి ఏమైనా నష్టమైందా? చేసి కుమ్మరివాడికి ఏమైనా నష్టమైందా? కుండ చేశాడు, పగిలిపోయింది. ఈ బ్రహ్మాండమైన కుండని చేశాడు, పగిలిపెట్టాడు, గోవిందాయ నమః. అందులో మనం మాత్రం నలిగిపోతున్నాం అంతే. కులాలవత్ నిమిత్తంగా ఉన్నాడు అంతేకాని దాన్ని అంటిపెట్టుకొని లేడు. తర్వాత బుద్ధ్యాదియో నవగుణ నిత్యాయే ఈశ్వరస్య చేతు నిత్యేచ్ఛావాన్ జగత్ సృష్టౌ ప్రవర్తేవ సర్వదా ప్రవృత్తి ఉపరమ